నెల 17వ తేదీన గాలివీడు మండలం వడిసెలవంకపల్లి గ్రామంలో గుర్రం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని 63 సంవత్సరాలు అతని వ్యవసాయ పొలంలోనే కొంతమంది గుర్తులైన వ్యక్తులు దారుణంగా గొంతు కోసి హత్య చేసినారని చెప్పి మాకి అతని భార్య అయిన గుర్రం లక్ష్మీదేవి అనేమో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని ఆధారంగా గాలివీడు పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుగులు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా లక్కిరెడ్డిపల్లి సిఏ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత గాలివీడు ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు, వీళ్ళు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ యొక్క సీసీ కెమెరాలని విశ్లేషించి తర్వాత టెక్నికల్ అనాలిసిస్ యొక్క టీంతో వాళ్ళ సహకారంతో టెక్నికల్గా ఈ యొక్క కేసుని వాళ్ళ ముందు ఫిర్యాదులో ఎవరైతే మహేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని వాళ్ళు అనుమానంగా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు సాగించడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ దినము ఈ యొక్క గుర్రం మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను కూడా వడిసెలవంకపల్లె, 31 సంవత్సరాల వయసు ఇతను. తర్వాత పుల్లాయప్ప, ఇతంది పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నంగనూరుపల్లి గ్రామం. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ సిటీలో ఫిలిం నగర్లో ఉంటున్నాడు. తర్వాత పెద్దారెడ్డి, వయసు 21 సంవత్సరాలు, ఇతంది సొంత ఊరు కర్ణపాపాయపల్లి, లింగాల మండలము, వైఎస్ఆర్ జిల్లా. తర్వాత తిరుపతి రెడ్డి, ఇతనికి 22 సంవత్సరాలు, ఇతను కనిగిరి మండలం, ఇతని మార్కాపురం జిల్లా. తర్వాత గుర్రం విశ్వనాథ్ రెడ్డి, ఇతనికి 55 సంవత్సరాలు, ఇతనిది వడిసెలవంకపల్లి, గోరాన్ చెరువు, గాలివీడు మండలం. ఈ 5 మంది వ్యక్తుల్ని ఈరోజు మన వెలిగల్లు గ్రామము గండిమడుగు ఓమేశ్వర స్వామి 2 చిన్న కత్తులు, తర్వాత వాళ్ళు వాడిన 7 సెల్ ఫోన్లు, తర్వాత వీళ్ళు ఈ డిసీజెడ్ని ఈ గుర్రం రామకృష్ణారెడ్డిని చంపేదానికని వాళ్ళ యొక్క తీసుకున్నారు అమౌంట్. ఆ యొక్క అమౌంట్ 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర క్యాష్ వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. అట్లనే వాళ్ళు వాడిన ఒక కారు, మారుతి డిజైర్ కారుని, తర్వాత వాళ్ళు వాడిన 2 వీలర్ని, ఈ రెక్కీకి ఉపయోగించిన 2 వీలర్ బజాజ్ కంపెనీ చెందిన పల్సర్ 2 వీలర్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏమంటే ఈ యొక్క ప్రథమ ముద్దాయి గుర్రం మహేశ్వర్ రెడ్డికి, తర్వాత ఈ చనిపోయిన రామకృష్ణారెడ్డికి భూతగాదాలు ఉన్నాయి. ఈ భూతగాదాల విషయంలో ఈ గుర్రం మహేశ్వర్ రెడ్డి యొక్క తండ్రి, తర్వాత ఈ చనిపోయిన గుర్రం రామకృష్ణారెడ్డి దాయాదులవుతారు. ఈ యొక్క మహేశ్వర్ రెడ్డి తండ్రి కూడా 2007లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడానికి కారణం కూడా ఈ యొక్క గుర్రం రామకృష్ణారెడ్డి అనే ఒక ఇది బలంగా ఇతను గుర్రం మహేశ్వర్ రెడ్డి యొక్క మనసులో ఉంది. తన తండ్రికి చావు కారణం ఇతనే అని చెప్పి తర్వాత ఇతను కువైట్ పోయాడు. ఈ యొక్క ప్రథమ ముద్దాయి కువైట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇతను ఆ భూమి చేసుకునే క్రమంలో దారి సమస్యలు కానీ, తర్వాత షెడ్ వేసుకునే సమస్యలు కానీ, దాంట్లో కానీ ఈ రామకృష్ణారెడ్డి అని అతను పదే అతనికి పిటిషన్లు పెడుతూ అడ్డు తగులుతున్నాడని చెప్పి అతను ఇతన్ని కడతీర్చాలనే ఉద్దేశంతో వరుసగా అతనికి బామర్దైన లోకనాథ్ రెడ్డి అనే ఒక అబ్బాయి, అతను విద్యార్థి, ఇతను ఏబిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిగిరిలో చదువుతాడు. ఒకసారి అతని యొక్క ఇంటికి ఈ యొక్క పెద్దారెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఇద్దరు క్లాస్మేట్స్, లోకనాథ్ రెడ్డి అండ్ పెద్దారెడ్డి. వచ్చినప్పుడు ఆ పెద్దారెడ్డితో ఈ మహేశ్వర్ రెడ్డికి కాంటాక్ట్ అయ్యి అతనికి అరే ఈ రకంగా మీరు ఈ హత్య గావిస్తే రామకృష్ణారెడ్డిని మీకు ఇంత అమౌంట్ ఇస్తాం ఏదైనా చూడని చెప్పి మాట్లాడుకోవడము. దాంట్లో ఈ యొక్క పెద్దారెడ్డి తన స్నేహితులైన కుల్లాయప్పని, తర్వాత ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని ఎంగేజ్ చేసుకొని వాళ్ళు నవంబర్ నెలలోనే ఒకసారి వచ్చి ఈ రెక్కీ చేసుకొని పోయారు. అంటే రామకృష్ణారెడ్డి ఎన్ని గంటలకు వస్తాడు పొలానికి, తర్వాత అప్పుడు వచ్చినప్పుడు అతను ఏమంటే ఎవరు ఉంటారు ఏం కథ అనేది వచ్చి రెక్కీ చేసుకొని పోయారు. తిరిగి మనకి జనవరి నెలలో ఒకసారి వచ్చి 7వ తేదీ వచ్చి ఆ రోజు కూడా ఆ రోజు చంపాలని వచ్చారు. కాకపోతే అక్కడ వ్యవసాయ కూలీలు ఉండడం వల్ల వీళ్ళు ఇది సరైన సమయం కాదని చెప్పి వీళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మరలా 16వ తేదీ రావడము, వాళ్ళు వచ్చి 17వ తేదీ తెల్లవారుజామున అంటే బిట్వీన్ 7:30 and 8:30 మధ్యలో
ఇతను ఒక్కడే ఆ పొలం దగ్గర ఉంటే ఈ ముగ్గురు అక్కడికి పోవడము, ఈ కుల్లాయప్ప, పెద్దారెడ్డి, తర్వాత తిరుపతి రెడ్డి వీళ్ళు పోవడము, అతను వాళ్ళ దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేని అతన్ని కళ్ళలో కొట్టడము, అతను యొక్క నొప్పి తాళలేక కింద పడిపోయేసరికి ఈ పెద్దారెడ్డి అనే వ్యక్తి అతన్ని చేతులు పట్టుకుంటే ఈ యొక్క కుల్లాయప్ప ఆ తర్వాత ఈ తిరుపతి రెడ్డి అనే వాళ్ళు ఈ కత్తులతో అతన్ని గొంతు కోసి దారుణంగా చంపడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క కత్తుల్ని దీనినంతా కూడా డిస్పోజ్ చేసి అక్కడ పారిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనం దర్యాప్తులో భాగంగా ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత వాళ్ళు నేరానికి ఉపయోగించిన కత్తుల్ని, వాళ్ళు యొక్క సెల్ ఫోన్లని, కార్లని ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం ఈ యొక్క సుపారి హత్యకి ఈ యొక్క మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి సుమారుగా 10 లక్షల రూపాయలు వాళ్ళతో మాడుకున్నాడు. ఆ 10 లక్షల రూపాయలకు గాను ఆల్రెడీ 5,50,000 వాళ్ళకి ఆ మర్డర్ అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ని ఈరోజు ఇస్తారని చెప్పగా వాళ్ళు దానికోసం రావడము, మనం అరెస్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆ యొక్క డబ్బులో 4 లక్షల రూపాయల అమౌంట్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో అతి తక్కువ సమయంలోనే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్, తర్వాత ఈ టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ అనాలిసిస్ వింగ్ యొక్క తోడ్పాటుతో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణరాజు నాయక్, తర్వాత గాలివీడ్ ఎస్ఐ మన నరసింహారెడ్డి వీళ్ళంతా కూడా వాళ్ళ టీము, గాలివీడ్ స్టేషన్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచినారు. దీని విషయమై మా ఎస్పీ ధీరాజ్ పునుగులు ఐపీఎస్ గారు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీళ్ళ యొక్క దానికి మనం ప్రోత్సాహకంగా రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. వీళ్ళు స్టూడెంట్ కిల్లర్సా సార్? ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ఇప్పుడు ఈ యొక్క కుల్లాయప్ప, పెద్దారెడ్డి వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్సే. వీళ్ళు ఏబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఉన్నారు. తర్వాత ఇంకొకతను తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, అతను వ్యవసాయం చేసుకుంటాడు, ట్రాక్టర్ డ్రైవరు. వీళ్ళకి ఇంతకుముందు అయితే నేర చరిత్ర లేదు. కేవలం డబ్బులు వస్తాయని దీనికి ఒప్పుకున్నారు. కేవలం వీళ్ళ యొక్క ఈ యొక్క కుల్లాయప్ప అనే అతనికి కొద్దిగా డబ్బు అవసరం ఉంది. తర్వాత ఈ పెద్దారెడ్డి కూడా కేవలం డబ్బులు వస్తాయనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఈ దారుణానికి పాల్పడడం జరిగింది.